బడుగు బలహీన వర్గాలకు అండగా, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా, మూలాల వరకు ఛేదించి నిజాన్ని నిర్భయంగా ప్రజల ముందుకు తీసుకువచ్చేందుకు, సమాజ స్థాపనకై, హక్కులు రాజ్యాంగ పరిరక్షణ కోసం మీ ముందుకు వస్తుంది BAB News 7 ఛానల్. వెల్కమ్ టు BAB 7 న్యూస్ ఛానల్. విజయనగరం జిల్లా చీపురుపల్లి పట్టణంలో హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ భక్తులు చీపురుపల్లి కూడల నుంచి గరివిడి బ్రిడ్జ్ డౌన్ వరకు భారీగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బజరంగ్ దళ్ నాయకులు రామయ్య మాస్టారు మాట్లాడుతూ హిందువులందరూ ఏకమై ఐక్యతగా ఉండి ప్రతి ఒక్క హిందూ కార్యక్రమంలో పాల్గొంటారని, అలాగే సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించుకుంటూ హిందువుల ఐక్యతని చాటి చెబుతారని వ్యాఖ్యానించారు. అలాగే చీపురుపల్లి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ విసనగిరి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రధానమంత్రి మోడీ ఆదేశాల మేరకు భారతదేశంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్న అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని అన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఈ రోజు చీపురుపల్లిలో విశ్వ హిందూ పరిషత్తు, బజరంగ్ దళ్, హిందూ సమ్మేళన కమిటీ ఆధ్వర్యంలో చాలా భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాం. అయితే ఇదంతా కూడా హిందువుల ఐక్యత ప్రత్యేకంగా హిందువుల సంస్కృతి సాంప్రదాయాలు సంరక్షించే విధంగా ఉందని చెప్తున్నాం. ఇదే విధంగా ప్రతి ఏర్పాట్లో, ప్రతి సాంస్కృతిక కార్యక్రమాల్లో, హిందూ సంబంధ కార్యక్రమాల్లో హిందువులందరూ ఐక్యత ఉండి మన భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడతారని చూస్తున్నాం. జై భారత్ మాతాకి, భారత్ మాతాకి. జయంతి సందర్భంగా భారతదేశం మొత్తం కూడా హనుమంతు జయంతి హిందూ ధర్మాన్ని కాపాడడానికి నరేంద్ర మోడీ గారు ఎప్పటి నుంచో హిందువులు కాపాడడానికి ఈరోజు భారతదేశంలో హిందువులందరినీ కాపాడడానికి ఈరోజు హనుమాన్ రూపంలో హనుమంతు జయంతి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. చీపురుపల్లి నియోజకవర్గంలో బీజేపీ ఆధ్వర్యంలో ఎవరైతే మణిపూర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈరోజు చీపురుపల్లిలో బైక్ ర్యాలీ చీపురుపల్లి నుంచి గరివిడి వరకు కూడా జరుగుతుంది. ఎందుకంటే మన భారతదేశం హిందువులందరూ కాపాడాలంటే ఇలాంటివన్నీ కూడా జరుపుకొని సాంప్రదాయాలన్నీ కూడా ప్రజలందరూ తెలుసుకోవాలి. జై హిందువులు, అంత భారతదేశానికి కూడా తీసుకెళ్ళి ఉంది కాబట్టి జై హనుమాన్, జై శ్రీరామ్. శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా ఈ రోజు చీపురుపల్లిలో విశ్వ హిందూ పరిషత్తు, బజరంగ్ దళ్, హిందూ సమ్మేళన కమిటీ ఆధ్వర్యంలో చాలా భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాం. అయితే ఇదంతా కూడా హిందువుల ఐక్యత ప్రత్యేకంగా హిందువుల సంస్కృతి సాంప్రదాయాలు సంరక్షించే విధంగా ఉందని చెప్తున్నాం. ఇదే విధంగా ప్రతి ఏర్పాట్లో, ప్రతి సాంస్కృతిక కార్యక్రమాల్లో, హిందూ సంబంధ కార్యక్రమాల్లో హిందువులందరూ ఐక్యత ఉండి మన భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడతారని చూస్తున్నాం. జై భారత్ మాతాకి, భారత్ మాతాకి. జయంతి సందర్భంగా భారతదేశం మొత్తం కూడా హనుమంతు జయంతి హిందూ ధర్మాన్ని కాపాడడానికి నరేంద్ర మోడీ గారు ఎప్పటి నుంచో హిందువులు కాపాడడానికి ఈరోజు భారతదేశంలో హిందువులందరినీ కాపాడడానికి ఈరోజు హనుమాన్ రూపంలో హనుమంతు జయంతి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. చీపురుపల్లి నియోజకవర్గంలో బీజేపీ ఆధ్వర్యంలో ఎవరైతే మణిపూర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈరోజు చీపురుపల్లిలో బైక్ ర్యాలీ చీపురుపల్లి నుంచి గరివిడి వరకు కూడా జరుగుతుంది. ఎందుకంటే మన భారతదేశం హిందువులందరూ కాపాడాలంటే ఇలాంటివన్నీ కూడా జరుపుకొని సాంప్రదాయాలన్నీ కూడా ప్రజలందరూ తెలుసుకోవాలి. జై హిందువులు, అంత భారతదేశం